విశాఖలో ఎంవివి ది పీక్ పేరిట సిబిసిఎంసి క్రైస్తవ భూముల్లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలను అడ్డుకొని క్రైస్తవ భూములను కాపాడాలని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రజల ఆస్తులనే కాకుండా క్రైస్తవ మత స్థలాలను సైతం కబ్జా చేస్తున్నారని అంటున్న పీతల మూర్తి యాదవ్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖ టైకూన్ సెంటర్లో ఉన్నటువంటి సిబిసిఎంసి భూములపై మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాని మీద అక్కడ అధికారాన్ని నిర్మించడం జరిగింది. దానిపైన కోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. సార్, దాని మీద గతంలో కోర్టు కూడా ఆశ్రమించారు. దాని మీద కోర్టు స్టే ఉన్నప్పుడు వర్క్ ఎలా జరుగుతుంది? వర్క్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంవివి పీక్ పేరుతో జరుగుతున్నటువంటి సిబిసిఎన్సి ఆస్తిలో జరుగుతున్న అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో నిలిపివేయడం జరిగింది. పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపించమంటా ఉన్నాం. క్రైస్తవ మతస్థుల ఆస్తులను సెంటిమెంట్లుగా ఉన్నటువంటి వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సిబిసిఎన్సి ఆస్తులను పరిరక్షించాలి. వాళ్ళ యొక్క సెంటిమెంట్ని గౌరవించాలి. దేవుని ఆస్తుల్ని దోచేయడం, కొట్టేయడం, కబ్జా చేయడం అనేది మంచిది కాదని చెప్పి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా జనసేన పార్టీ పెద్ద ఎత్తున పోరాడుతోంది. దాంట్లో భాగంగానే 2023 ఆగస్టులో సాక్షాత్తు మా అధినాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఈ ప్రదేశాన్ని సందర్శించడం, ఈ నిర్మాణ పనులు నిలిపివేయాలి, అక్రమంగా క్రైస్తవ ఆస్తులను దోచేసుకుంటున్నారు, దేవుని ఆస్తుల్ని మనం ఖచ్చితంగా కాపాడి తీరాలని చెప్పి ఏవైతే క్రైస్తవ మతస్థులందరికీ కూడా, అలాగే హిందూ మతస్థులందరికీ కూడా, అలాగే ముస్లిం మతస్థులందరికీ కూడా ఎవరు ఆస్తులు వాళ్ళని కాపాడాల్సిన విధంగా మేము కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే చర్యలు చేపడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన హామీ ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఇక్కడ పనులు కూడా నిలిపేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిబిసిఎన్సి యొక్క నిర్మాణ పనులు ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇస్తే నిలిపివేశారు. టైకూన్ కోడలు ఏదైతే ఎంవివి పీక్ గురించి అక్కడ కోడలు మూసివేశారో ఆ కోడలను కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలక్షన్స్ వచ్చిన రిజల్ట్స్ వచ్చిన నాడే ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్రైస్తవ మతస్థులు చెందినటువంటి అత్యంత విలువైనటువంటి 100 కోట్ల విలువైనటువంటి 18,370 చదరపు గజాల సిబిసిఎన్సి ఆస్తుల్ని వాల్తేరు వార్డు 75/3-4 సర్వే నెంబర్లు ఉన్నటువంటి ఆస్తిని మొత్తం కాపాడే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. ఇప్పటికీ కూడా ఎంవివి తన ఆగడాలు, తన యొక్క ఒరిజినాలిటీ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా 10 రోజుల క్రితం డిటిసిపి డైరెక్టర్ బిజ్జులత గారి దగ్గరికి వెళ్ళి దాని ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలి, ఎంవివి పీక్కి నా వెంచర్కి ₹1,00,00,000 ముడుపులు ఇచ్చాను, మీరు ఎందుకు నాకు ప్లాన్లు ఇవ్వట్లని చెప్పి బెదిరించాడంటే ఆయన రౌడీ ఎలిమెంట్స్ ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం మారినా ఎంవివి తీరు మారలేదు. క్రైస్తవ ఆస్తుల్ని, సిబిసిఎన్సి ఆస్తుల్ని కాపాడే విధంగా, పరిరక్షించే విధంగా మేము కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ మొత్తం వ్యవహారం మీద సిబిసిఎన్సి యొక్క వెంచర్ మీద మొత్తం ఏదైతే ఎంవివి అక్రమంగా చేపట్టినటువంటి, అలాగే సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం కాకినాడలో ₹128 కోట్ల అక్రమంగా టీడీఆర్ కొట్టేసినటువంటి 128 కోట్ల టీడీఆర్ని కూడా ఇక్కడ దినకర్ త్యాగరాజన్ పేరుతో ఎంవివి పీక్ వినియోగించారు. అంటే ₹200 కోట్ల అక్రమ టీడీఆర్ని ఇక్కడ వినియోగించారంటే దీనిపైన పూర్తి స్థాయిలో దాన్ని వెనుకున్నటువంటి అధికారులు సిబిఐ విచారణ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తారు. అక్రమ టీడీఆర్లతో దీనికి కట్టారని అంటున్నారు. అదేవిధంగా దీనికి 63 కోట్లు టీడీఆర్ ఇచ్చారని సార్, అసలు ఎలా ఇచ్చారు, ఎలా జరుగుతుంది సార్? 63 కోట్ల టీడీఆర్ రోడ్డు విస్తరణలో భాగంగా, మాస్టర్ ప్లాన్లో 45 మీటర్ల రోడ్డు విస్తరణలో భాగంగా ఇక్కడ ₹63 కోట్ల విలువైన టీడీఆర్ని ఇవ్వడం జరిగింది. అది అక్రమం. అసలు ఎటువంటి రిజిస్టర్డ్ డీడ్ లేకుండా దినకర్ త్యాగరాజన్కి నోటరైజ్డ్ సెల్ఫ్ ఎఫిడవిట్ మీద టీడీఆర్ని ఇవ్వడానికి, ఆ టీడీఆర్ని ఈ యొక్క వెంచర్లో వినియోగించి 1,20,000 ఎస్ఎఫ్టీకి ఎక్స్ట్రా స్పేస్కి ఎఫ్ఎస్ఏ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కి వినియోగించడం అన్నది చట్టరీత్యా నేరం, అది చెల్లదు. కాబట్టి ఆ యొక్క టీడీఆర్ని ఏదైతే అక్రమ టీడీఆర్ని దీంట్లో వినియోగించారో ఈ ప్లాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలి, సిబిసిఎన్సి ఆస్తుల్ని కాపాడాలి. అలాగే సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో కాకినాడలో 128 కోట్ల టీడీఆర్ అక్రమం అని చెప్పి విజిలెన్స్ అధికారులు, సిఐడి అధికారులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిందా తేల్చారు. కోర్టు వివాదాల్లో టీడీఆర్ విషయమే రేపు విచారణ కూడా ఉంది. అలాంటిది ఆ యొక్క టీడీఆర్ 128 కోట్ల టీడీఆర్ ఇక్కడ వినియోగించారు కాబట్టి, ఈ మొత్తం 200 కోట్ల టీడీఆర్ని వెంచర్లో ఎంవివి పీక్లో వినియోగించారు కాబట్టి ఖచ్చితంగా టీడీఆర్లు, దొంగ టీడీఆర్లు, ఫేక్ టీడీఆర్లు, అక్రమ మార్గంలో టీడీఆర్లు కొట్టేశారు కాబట్టి వాటి మీద పూర్తిస్థాయిలో విచారణ జరగాలి. కాబట్టి ఆ టీడీఆర్ ఆధారంగా ఇచ్చినటువంటి ప్లాన్ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాము. అయితే ప్లాన్ రద్దు చేయాలని అంటున్నారు, అయినప్పటికీ వర్క్ జరుగుతుందని అంటున్నారండి, అది ఎంతవరకు? ఇప్పుడు నిలిపివేశారు. మేము కూటమి ప్రభుత్వం ఫిర్యాదులు చేసాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం పనులు ఇప్పుడు నిలిపివేశారు. పనులు ఇప్పుడు నిలిపివేసి ఉన్నాయి. కాబట్టి మీరు చూడండి అక్కడ సీజ్ చేస్తుంది. అసలు జీవీఎంసీ అధికారులు పనులు ఏమీ చేయనివ్వట్లేదు. మేము జీవీఎంసీ కూడా మేము కంప్లైంట్ చేసాం, జీవీఎంసీ కమిషనర్ కూడా కంప్లైంట్ చేసాం. ఇక్కడ వర్క్ కూడా ఆగి ఉంది. క్రైస్తవ మతానికి చెందినటువంటి
సిబిసిఎన్సి భూములను అన్యాక్రాంతం జరుగుతుంటే దాని మీద కోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. దీని మీద అయితే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నారు. ఈ గతంలో ఒక టైకూన్ సెంటర్లో ఉన్నటువంటి ఈ రోడ్డును కూడాను వారికి వీధి పోటుకు వస్తుంది అన్నట్టుగా దాన్ని రోడ్డు కూడా క్లోజ్ చేసి డైవర్ట్ చేయడం కూడా జరిగింది. దాన్ని అయితే కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని ఓపెన్ చేయించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తున్నట్టయితే మళ్ళీ అక్కడ వర్క్ జరుగుతుందని సన్న ఆరోపణలతో దీని మీద ఇక్కడ ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద అయితే పీతలమూర్తి అయితే చాలా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అయితే దీని మీద దృఢ సంకల్పంతో ఉంది. క్రైస్తవ భూములను అన్యాక్రాంతం కాకుండా చేస్తామని సన్నలు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్రీనివాసరావు, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్.